అదొక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు ఆనందపురం. ఆ ఊర్లో సీతయ్య, రాజమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాడు. వారికొక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు ప్రసాద్. ఆ రోజు సీతయ్య, రాజమ్మ ఇద్దరూ ఉదయాన్నే లేచి ఏదో కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మెల్లగా సమయం అవడంతో తమ తమ రోజువారీ పనులు చేసుకోవడానికి సిద్ధమవుతారు. రేయ్ ప్రసాద్, ఇంకా నిద్రలేవలేదా? సమయం ఎంతవుతుందో తెలుసా? పైగా ఈరోజే నీ స్కూల్ ఓపెనింగ్. త్వరగా లేచి వెళ్ళి రెడీ అయ్యి స్కూల్కి పదరా ఇంకా. అలా అని సీతయ్య తన పనులు చేసుకోటానికి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న ప్రసాద్కు ఈ రోజునుంచి మళ్లీ స్కూల్కి వెళ్లాల్సి వస్తుందనే ఆలోచనతో కొంచెం భయం పట్టుకుంటుంది. ఇంకో వారం రోజులు సెలవులుంటే ఎంత బావుండేది అని మనసులో అనుకుంటూ సెలవుల రోజులను గుర్తు చేసుకుంటూ అలాగే మంచం మీద కాసేపు ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటాడు. అలా మెల్లగా బయటికి వెళ్ళి కూర్చుంటాడు. వాళ్ళ నాన్న సీతయ్య కిరాణా వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ రోజు పనులకు సిద్ధమవుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ రాజమ్మ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. ప్రసాద్ అలా కూర్చొని ఒక్కసారిగా వేసవి సెలవుల్లో తను ఏమేం చేశాడో అలా ఊహించుకుంటూ ఉంటాడు. అది వేసవి సెలవులిచ్చిన మొదటి రోజులు. ప్రసాద్కి వాళ్ళమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లడమంటే చాలా ఇష్టం. అలా బస్సులో ప్రయాణించి బస్సు దిగగానే వాళ్ళమ్మమ్మ బస్టాండ్కి వచ్చి ప్రసాద్ను ప్రేమగా తీసుకెళ్ళింది. అలా వాళ్ళమ్మమ్మతో కలిసి ఇంటికి వెళ్తూ సరదాగా ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ దారంతా ఆనందంగా గడుపుతూ ఇద్దరూ ఇంటికి వెళ్ళాడు. అలా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ తాతయ్య మనోడు ప్రసాద్ను చూసి చాలా సంతోషపడతారు. ఎంతో కాలం తర్వాత మనోడు ఇంటికి రావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. అలా మనోడు ఇంటికి రావడంతో వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ ఇద్దరూ చాలా ఆనందపడతారు. ప్రసాద్ వాళ్ళ మావయ్య వాళ్ళ ఇల్లు కూడా ఆ పక్కనే ఉంటుంది. ప్రసాద్ వచ్చాడని తెలిసి వాళ్ళ మావయ్య పిల్లలు కూడా ఆ ఇంటికి వస్తారు. అలా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాటలు మాట్లాడుకుంటూ ఆనందంగా గడుపుతుంటారు. వాళ్ళ అమ్మమ్మ పాత జ్ఞాపకాలు, చిన్న చిన్న సరదా కథలు చెబుతూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఎంతో సంతోషంగా వింటూ ఉంటారు. అలా ఇంటంతా నవ్వులు సందడితో కలకలలాడిపోతుంది. అలా ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేసి ప్రసాద్తో పాటు మిగతా పిల్లలందరూ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య అందరూ డాబా పైన పడుకుంటారు. చల్లటి గాలి వీచుతూ ఉండగా పిల్లలందరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ హాయిగా పడుకుంటారు. అలా తెల్లవారుతుంది. ఆ రోజు పిల్లలతో కలిసి ఊరంతా తిరగాలని ప్రసాద్ అనుకుంటాడు. అలా అందరూ కలిసి ఊర్లో నుంచి మెల్లగా నడుచుకుంటూ ఊరి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక పాడుబడిపోయిన పాత బంగ్లా కనిపిస్తుంది. ఆ బంగ్లా గురించి ఊర్లో ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలందరూ ఆ బంగ్లా వైపు ఒకసారి చూసి దాని గురించి మాట్లాడుకుంటూ మెల్లగా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా కొంత ముందుకు వెళ్ళగానే వాళ్ళ ఇంటి పక్కనుండే రమా అక్క వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తారు. రమా అక్క ఆ పొలంలో పనిచేస్తూ ఉంటుంది. అది చూసి పిల్లలందరూ కొంతసేపు అక్కడే ఉండి మెల్లగా వాళ్ళ తాతయ్య పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళ తాతయ్య నాగలితో పొలం దున్నుతూ ఉంటారు. అది చూసిన ప్రసాద్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందరూ కలిసి ఆ పొలంలో చాలాసేపు అక్కడే ఉండి తాతయ్య పనిచేస్తుండడాన్ని ఆసక్తిగా చూస్తూ గడుపుతారు. చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, చల్లటి గాలి మధ్య పిల్లలందరూ ఎంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఇంతలో వాళ్ళ తాతయ్య పక్కనే ఒక చిన్న అడవి ఉందని చెప్తాడు. వెంటనే పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఆ చిన్న అడవిలో దొరికిన పండ్లు, కాయలు కోసుకుని తింటారు. చల్లటి గాలి వీయటంతో చెట్ల మధ్య ఎంతో హాయిగా సరదాగా గడుపుతారు. దాని పక్కనే ఉన్న చిన్న చెరువు దగ్గరకు కూడా మెల్లగా వెళ్తారు. అక్కడ అందమైన ప్రకృతి చూసి అందరూ ఎంతో ఆనందపడతారు. ఇంతలో తొలకరి జల్లులు వాళ్ళ మీద పడతాయి. ఆ చిరుజల్లుల్లో పిల్లలందరూ సంతోషంగా గంతులు వేస్తూ ఆడుకుంటూ సందడి చేస్తారు. అలా మెల్లగా చీకటి పడుతుంది. వెంటనే వాళ్ళ తాతయ్య పిల్లలందర్నీ తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. దారంతా అందరూ ఆ రోజు జరిగిన సరదా విషయాల గురించి కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ఆనందంగా ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అలా ఆ వేసవి రోజుల మధుర జ్ఞాపకాలను ఊహించుకుంటూ ప్రసాద్ కూర్చొని ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ, ఏమయ్యా ప్రసాద్,
ఏమిటి అలా ఆలోచిస్తూ కూర్చున్నావు? త్వరగా తయారవ్వు, స్కూల్కి వెళ్లే సమయం అయిపోతోంది. అప్పుడు ప్రసాద్ ఒక్కసారిగా ఉలికిపడి లేచి మెల్లగా స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. స్కూల్కి వెళ్ళగానే అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రసాద్ మనసులో మాత్రం ఏదో బాధగా ఉంటుంది. తర్వాత క్లాస్ రూంలో అందరితో సరదాగా మాట్లాడుకుంటూ మెల్లగా ఆ ఆలోచనల నుంచి బయటపడతాడు. మళ్ళీ వచ్చే వేసవి సెలవుల్లో మరోసారి కలుద్దాం.